హలో అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ వడ అనగానే మనకి డీప్ ఫ్రై గుర్తుకొస్తుంది. అసలు ఆయిల్ అనేది డీప్ ఫ్రై చేయకోకుండా ఈ వడల్ని చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండి అనేది నానబెట్టి ఒక నైట్ మొత్తం నెక్స్ట్ డే రుబ్బి పెద్ద ప్రాసెస్ కదా వడకి. అలా కాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నూనెలో వేయించుకోకుండా సింపుల్గా ఈ వడని ఎలా ప్రిపేర్ చేయాలో చూడండి. ఇంట్లో ఎదిగే పిల్లలున్న పెద్దవాళ్ళకి హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే ఎన్ని తిన్నా కూడా హెల్త్కి ఏం కాదు, అంత టేస్టీ అండ్ హెల్తీ. దీనికోసం ఒక కప్ బొరుగులు అంటే బొంగులు తీసేసుకోవాలి. వాటిని ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందరూ హెల్త్ కాన్షియస్ అయ్యారండి. డీప్ ఫ్రై అనగానే అవాయిడ్ చేస్తున్నారు. అలా డీప్ ఫ్రై చేయకుండా వడని తినాలనుకుంటే ఈ ప్రాసెస్ చేయండి, మీ అందరూ బాగా నచ్చుతుంది. 1 కప్పు బొరుగులకి 1/2 కప్పు ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటారు చూడండి, తెల్ల ఉప్మా రవ్వ, అది తీసేసుకోవాలి. ఆ తర్వాత బొరుగులు కడిగి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే అవి ఇలా సాఫ్ట్గా అవుతాయి. వాటిని కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అలాగే 1/2 కప్పు మనం సుజీ రవ్వ తీసుకున్నాం కదా, ఒక 1/2 కప్పు పెరుగు తీసుకోవాలి. కొన్ని వాటర్ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది అప్పటికప్పుడు మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవాలన్నా ఇంట్లో బొరుగులు ఉంటే, రవ్వ ఉంటే చాలండి, ఈ హెల్దీ వడలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. కొంచెం అల్లం ముక్క, ఒక 3-4 పచ్చిమిర్చిని వేసేసి కచ్చాపచ్చాగా దంచి వాటిని కూడా ఈ వడలలో కలుపుకోవాలి. ఎక్కడ నేను ఏ వెజిటేబుల్స్ కానీ ఆనియన్స్ కానీ యూస్ చేయట్లేదు. సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఇక్కడ బ్యాటర్ మీకు కొంచెం లూజ్గా అనిపిస్తే ఇంకొంచెం ఉప్మా రవ్వ యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ పిండిది కొంచెం గట్టిగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక చిల్లుడు పాత్ర తీసేసుకొని ఇలాంటి చిల్లుడు గిన్నెలో కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఆ తర్వాత వీటిని వడల్లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. వీటన్నిటిని ఆ చిల్లుడు గిన్నెలో వేసేసుకోవాలి. మీ దగ్గర స్టీమ్ చేసుకున్నానికి ఏదైనా పాత్ర ఉన్నా కూడా అది యూస్ చేయొచ్చు, స్టీమ్ ప్లేట్ అయినా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని అందులో వాటర్ని బాగా మరగనిచ్చి ఆ తర్వాత ఈ గిన్నెని దానిపైన పెట్టేసి లిడ్తో క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఆవిరి మీద ఉడకనిచ్చుకోవాలి. ఇలా ఆవిరి మీద ఉడికితే దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ కూడా హెల్త్కి చాలా యూజ్ అవుతాయి. న్యూట్రిషన్స్ అనేవి లాస్ అవ్వం మనం. సో డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేయండి. చూడండి, 15 మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోతాయి. ఇలా కూడా మీకు ఇప్పుడు నేను పోపు పెడతాను. మనం పప్పుకి ఎంత ఆయిల్ తీసుకుంటాం, 1 టేబుల్ స్పూన్, అలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అంతే, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు. జస్ట్ వీటిని పోపులో పెట్టుకున్నానికి. మీకు పోపు అవసరం లేదు అనుకుంటే అలా ఉడకబెట్టేశాక డైరెక్ట్ వాటిని పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీతో కూడా ఇడ్లీలాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో మనం చాలా ఇంగ్రీడియంట్స్ యూస్ చేసాము. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ యూస్ చేసాం కదా. అలా డైరెక్ట్గా తీసుకున్నా కూడా ఆ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే తెల్ల నువ్వులు 2 టేబుల్ స్పూన్ వేసేసుకోండి. ఈ నువ్వులు వేసుకోవటం వల్ల పైన క్రంచీగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది వడ. ఇది కొంచెం చిటపట్లాడాక ఇందులో జస్ట్ 3 టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకోండి. ఇందులో కొన్ని మసాలాలు వేయటం వల్ల మనం ఈ వాటర్లో ఈ మసాలాలు మాడిపోకుండా ఉండటం కోసం వాటర్ వేసేసుకుంటాం. ఇందులో వడలు వేసినప్పుడు ఈ మసాలా మొత్తం వడకు బాగా పట్టుకుంటుంది, అందుకని కొన్ని వాటర్ వేసేసుకోవాలి. ఆ తర్వాత మీ స్పైస్ లెవెల్ని బట్టి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా వేసేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసేసుకొని ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వడలు ఉన్నాయి కదా, అవన్నీ ఇందులో వేసేసుకొని బాగా అప్లై అయ్యే విధంగా కలిపేసుకోవాలి. ఈ మసాలా మొత్తం ఆ వడలకు పట్టుకోవాలి. అప్పుడు వడ చాలా టేస్టీగా ఉంటుంది. కిడ్స్కి ఇలా ప్లెయిన్గా ఇచ్చినప్పుడు తినడానికి ఇష్టపడరు. బట్ ఇలా కొంచెం వెరైటీగా, కలర్ఫుల్గా ఇచ్చామనుకోండి అట్రాక్ట్ అవుతారు, తినడానికి ఇంట్రెస్ట్ చూపెడతారు. దీన్ని కొంచెం టమాటో కెచప్తో సర్వ్ చేశారనుకోండి, వాళ్ళకి స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.
ఇలా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు అండి. దీనికి ఇంట్లో ఉన్న ఆవకాయ ఊరగాయలతో తినొచ్చు, లేదు అంటే పల్లి చట్నీ, టమాటో చట్నీ, కొబ్బరి చట్నీతో కూడా చాలా బాగుంటుంది. ఇలా 2 మినిట్స్ ఆ మసాలా అంతా పట్టాక పైనుంచి కట్ చేసిన కొత్తిమీరని వేసేసుకొని కలిపేసి డిష్ అవుట్ చేసుకోవటం. చాలా హెల్దీ అండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న డీప్ ఫ్రై తినడానికి చాలా భయపడతారు కొద్దిమంది. ఇలాంటివి స్టీమ్ మీద ఉడకపెట్టి ఇలా చేశారనుకోండి, వాళ్ళు ఎన్ని తిన్నా కూడా వాళ్ళ హెల్త్కి ఏ ప్రాబ్లం ఉండదు. డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ. నాకు ఈ రెసిపీ నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశానండి, చాలా బాగా వచ్చింది. హెల్దీ రెసిపీ కదా, డీప్ ఫ్రై ఆయిల్ అనేది లేకోకుండా ట్రై చేసిన రెసిపీ అని మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ కోసం చెర్రీ అండ్ టోనీ షార్ట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.